హలో గైస్, దిస్ ఈజ్ వైటీ గేమింగ్ లక్ష్మణ్. గైస్, ఈరోజు నేనైతే డే 2కి సంబంధించి వీడియో అప్లోడ్ చేసా. డే 2లో మనకి సెకండ్ లేయర్ గురించి అయితే ఉంటుంది. సో నేనైతే ఫస్ట్ లేయర్ మళ్ళీ జస్ట్ ఫర్ ఐడియా అనమాట. సో ఫస్ట్ లేయర్ కంటిన్యూషన్ చేస్తే మీకు సెకండ్ లేయర్ ఎలా చేయాలనేది అర్థమవుతుంది. సో అందుకని నేను ఇది కొంచెం ఫాస్ట్గా చూపెట్టాను అనమాట. సో మీకు ఈ పాటికి ఫస్ట్ లేయర్ వచ్చేసి ఉంటుందని నేను హోప్ మీద ఉన్నా అనమాట. సో మీరైతే చేసేసే ఉంటారు. సో అందుకని మీకు అలవాటు అయిపోయి ఉంటుంది కాబట్టి మీకు అర్థమవుతుంది. సో నేనైతే ఫాస్ట్గా ప్లే చేయడం చూడండి, మీకైతే అర్థమైపోతుంది. మనకి ఫస్ట్ లేయర్ అయితే మ్యాక్సిమం ఎప్పుడు కలర్ మ్యాచింగ్ అది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ లేయర్ అనే కాదు, మొత్తం రూబిక్స్ క్యూబ్ అంతా మ్యాక్సిమం కలర్ మ్యాచింగ్ మీద ఆధారపడి ఉంటుంది. సో మనం కలర్ మ్యాచింగ్ అనేది కంపల్సరీ అనమాట. సో మన కలర్ మ్యాచింగ్స్ అయితే అవని. సో మిడ్ సెంటర్ పేర్ అనమాట. సో దాన్ని మిడ్ సెంటర్ పేర్ అంటాం. సో ఇప్పుడైతే మనం కార్నర్ సెట్ చేయాలి. సో బ్లూ అండ్ రెడ్. సో మనం పెట్టి కలర్ వైట్ కాబట్టి సో అది సో ఆ కార్నర్ మనం సెలెక్ట్ చేసుకుని మనం చేయాలన్నమాట ఫార్ములా. సో ఇక్కడైతే ఆరెంజ్ అండ్ బ్లూ వైట్ సైడ్ వచ్చింది కాబట్టి మనం సైడ్ ఫార్ములా యూస్ చేస్తాం. సో అయిపోయింది. సో అది ఒక్కటి ఉంది. సో దాన్ని కూడా సెట్ చేసేస్తున్నాం. సో చూడండి, సో అయిపోయింది, ఫస్ట్ లేయర్ అయింది. సో అరౌండ్ కూడా మనకి సేమ్ కలర్స్ వచ్చినాయి అనమాట. సో మిడ్స్ కూడా అలాగే వచ్చినాయి. ఇప్పుడైతే మనం సెకండ్ లేయర్ ఎలా సెట్ చేయాలనేది చూద్దాం. సో సెకండ్ లేయర్ అనేది ఎలా ఉంటుంది అనేది మీకు చూపెడుతుంది అనమాట. సో మనకి సెకండ్ లేయర్ అయితే ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో ఇది ఎలా చేయాలనేది మనం ఇప్పుడు వీడియోలో వెళ్దాం గైస్. సో సెట్టింగ్ ఆఫ్ సెకండ్ లేయర్. సో మనం సెకండ్ లేయర్ ఎలా అంటే ఫస్ట్ లేయర్ కంప్లీట్ అయ్యాక సో ఫస్ట్ లేయర్ అరౌండ్ ఎలా అయిందో దాన్ని చూసుకుని మనం అబ్జర్వ్ చేసుకోవాలి గైస్. సో ఫస్ట్ లేయర్ అయింది. సో టాప్ మనకి ఏ కలర్ ఉంది? సార్ చెప్పండి. వైట్ ఉంది. సో మనం టాప్ ఎప్పుడు వైట్. సో మనం వైట్ అనే కాదు, మనం ఏ కలర్ పెట్టాలనుకుంటున్నామో ఆ కలర్ని అక్కడ మెయింటైన్ చేయాలన్నమాట టాప్లో. సో బాటమ్ కలర్ అయితే మనకు ఖచ్చితంగా ఆపోజిట్ కలర్ ఎల్లో ఉంటుంది. సో ఎల్లో అనమాట. సో మనం ఇక్కడ మిడ్స్ తోటే ఉంటుంది అనమాట. సో ఎల్లో మిడ్స్ ఏవి? సో మిడ్స్ మీకు ఏమేమి చెప్పాను, ఇంకో ఇవి ఇట్లని మిడ్స్ అంటారు అనమాట. ఎల్లో కూడా అలాగే మిడ్స్ ఉంటాయి అనమాట. సో మనకి ఇక్కడైతే చిన్న ట్రిక్. సో ట్రిక్ అని కాదు, జస్ట్ చిన్న లాజిక్ అనమాట. సో మనకి ఎల్లో ఏ అయితే ఉన్నాయో మిడ్స్, ఎల్లో కలర్ అనేది ఆక్యుపై అయ్యి ఉందో సో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోక్కర్లేదు అనమాట. సో మిగిలిన వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. సో దీంట్లో ఎల్లో లేదు కాబట్టి నేను రెడ్తో మ్యాచ్ చేశాను. సో రెడ్ అండ్ కింద బేస్ కలర్ మనకి ఏముంది? గ్రీన్ ఉంది. సో గ్రీన్ అనేది లెఫ్ట్ సైడ్ వచ్చిందా రైట్ సైడ్ వచ్చిందా అని చూసుకోవాలన్నమాట. సో మనకి లెఫ్ట్ సైడ్ అయితే వచ్చింది. సో మన క్యూబ్ అనేది అలా ఒక సైడ్ పట్టుకుని ఫార్ములా తిప్పడం కంపల్సరీ. ఒక సైడే పట్టుకోవాలి, రెడ్ సైడే పట్టుకోవాలి. సో రెడ్ సైడే పట్టుకుని మనం ఫార్ములా తిప్పాలి. సో నేను క్యూబ్ సైడ్కి తిప్పాను అనుకుంటారు. సో నాకు అలా అలవాటు అయిపోయింది. సో ఇదైతే అలాగే ఉంటుంది. సో మీరైతే ఫ్రంట్కి ఒక సైడ్ బటన్ యూస్ చేస్తే మీకు ఫార్ములా అప్లై అవుతుంది ఖచ్చితంగా. సో మనకైతే రెడ్ అండ్ గ్రీన్ వచ్చింది. సో ఇప్పుడు మనం రెడ్ అండ్ బ్లూ సో మ్యాచ్ చేశాను అనమాట. సో బేస్ కలర్ మనకి ఏం వచ్చిందో చూసుకోవాలి. సో మనకి బేస్ కలర్ బ్లూ వచ్చింది. మనం ఆ బ్లూ గురించి చూసుకోకూడదు, మనం మ్యాచ్ చేసింది చూసుకోవాలి. సో అక్కడైతే బ్లూ వచ్చింది. బ్లూ అనేది రైట్ సైడ్ వచ్చిందా మనకి లెఫ్ట్ సైడ్ వచ్చిందా అనేది చూసుకోవాలి. సో మనకి రైట్ సైడ్ వచ్చింది కాబట్టి మనం రైట్ సైడ్ ఫార్ములా యూస్ చేస్తున్నాం అనమాట. సో అది మిడ్ అనమాట. సో ఆ మిడ్ అనేది సెకండ్ లేయర్లోకి వెళ్తుంది అనమాట. మనకి సెకండ్ లేయర్ అంటే ఏం కాదు, సో మిడ్ లేయర్ అనమాట. సో దాన్ని మిడ్ లేయర్ అంటాం మనం. సో ఆ మిడ్ లేయర్ని కవర్ చేయడం కోసం చేస్తాం అనమాట. సో చూసారు కదా గైస్, రెడ్ అండ్ బ్లూ ఎలా అయిపోయిందో. సో ఇప్పుడు మనం అలాగే చూసుకున్నాం. సో ఇది సైడ్ ఉంది. సో దాన్ని అలా మూవ్ చేసి మ్యాచ్ చేసుకున్నాం. సో మనకి బేస్ కలర్ ఏంటి? బ్లూ. సో మనకి బేస్ కలర్ బ్లూ. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఎల్లో ఆక్యుపై చేసింది. సో అదొక్కటే మనకి వదిలింది. సో ఆరెంజ్ అండ్ బ్లూ. సో ఆరెంజ్ అండ్ బ్లూ మనకి ఏ సైడ్ వచ్చిందో అబ్జర్వ్ చేసుకోండి. మనకి లెఫ్ట్ సైడ్ వచ్చిందా రైట్ సైడ్ వచ్చింది? సో మనకైతే లెఫ్ట్ సైడ్ రావడం జరిగింది. సో లెఫ్ట్ సైడ్ వచ్చింది కాబట్టి మనం లెఫ్ట్ సైడ్ ఫార్ములా యూస్ చేయడం కంపల్సరీ అనమాట. సో అదైతే ఎల్లో అంటున్నాం సారీ గైస్, ఆరెంజ్ అండ్ బ్లూ అక్కడ వస్తుంది అనమాట, ఆ ఏరియాలో వస్తుంది. సో మనం కంపల్సరీగా క్యూబ్ని అది ఫ్రంట్కి పెట్టుకుని మనం ఫార్ములా అప్లై చేయాలన్నమాట. సో నేను చెప్పాను కదా, నాకైతే అలవాటు అయిపోయింది. సో నేను అలా చేస్తున్నాను, మీరు అలా చేయకండి. సో మీరు దాన్ని స్ట్రైట్ ఫార్వర్డ్గానే పట్టుకుని మీరు చేయడం చాలా కంపల్సరీ అనమాట. సో అరౌండ్ అయితే అబ్జర్వ్ అయింది. సో మనకి ఇక్కడ ఇంకొకటి ఉండిపోయింది, మనం అలా ఒకసారి అబ్జర్వ్ చేసుకోవడం మంచిది. థర్డ్ లేయర్కి ఏ ఇబ్బంది ఉండదు అనమాట. సో ఇక్కడ ఎల్లో ఆక్యుపై చేసేసింది.
సో ఇక్కడ ఎల్లో ఆక్యుపై అయిపోయింది అండి మిడ్. సో ఇక్కడ ఒకటే మనకి లీవ్ చేసింది, సో అది కూడా అయిపోయింది. సో మళ్ళీ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో మనం వాటిని కన్సిడర్ చేసుకోగలదు అనమాట. ఎల్లో అయితే ఈ దేనికి లేదో మిడ్ సెంటర్స్కి, సో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలనుకో. మిడ్ సెంటర్ పేరు అనమాట. అలా సెలెక్ట్ చేసి బేస్ కలర్ మనకి గ్రీన్ వచ్చింది. సో గ్రీన్ రైట్ సైడ్ వచ్చిందా లెఫ్ట్ సైడ్ వచ్చిందో చూసుకోవాలి. మనకి రైట్ సైడ్ అయితే వచ్చింది. సో రైట్ సైడ్ ఫార్ములా మీరు ఆరెంజ్ అంటే ఆరెంజ్ అని కాదు, మీరు మ్యాచ్ చేశారు కదా, ఆ మ్యాచ్ చేసింది మీరు ఫ్రంట్కి పట్టుకునే చెయ్యాలి, క్యూబ్ని తిప్పకూడదు అనమాట. సో నాకైతే అలవాటు అయిపోయిందని చెప్పాను. సో మీరైతే మాత్రం క్యూబ్ని ఖచ్చితంగా ఒక సైడ్ పట్టుకునే ఫార్ములా అప్లై చేయాలి, క్యూబ్ ఎటు రొటేట్ చేయకూడదు. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకు సెకండ్ లేయర్ కంప్లీట్ అయిపోయింది అనమాట. గాయస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో నేను డే 3కి సంబంధించి అంటే థర్డ్ లేయర్కి సంబంధించిన వీడియో త్వరలో రిలీజ్ చేస్తా. సో నేను ఇక్కడైతే లాస్ట్లో మీకు ఫార్ములాస్ అయితే ఇవ్వడం జరిగింది, మీరు ఇవి నోట్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో నాకు మెసేజ్ చేయండి, మీ డౌట్స్ క్లారిఫై చేస్తాను. బాయ్ బాయ్ గాయస్.